తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సోదర మనులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. తేదీ 9 మార్చి 2025 ఆదివారం హైదరాబాదులో కర్మన్ ఘాట్ నందు వేడుక కన్వెన్షన్లో జరగబోవు కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానిస్తున్న ఆహ్వాన కమిటీ ఎలక్షన్ మహాసభలో జరిగిన లోటుపాట్లన్నింటినీ వివరంగా చర్చించి భవిష్యత్తులో ఎవరు నిలబడ్డా ఎవరున్నా కూడా ఆర్యవైశ్యులకు సముచిత న్యాయం జరగాలనే ఒక ఆలోచన ద్వారా ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఈ వేదికకు గతంలో కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వారిని, టీటీడీ బోర్డు ఎక్స్ మెంబర్ని, తర్వాత ప్రస్తుత ఆర్యవైశ్య మహాసభ కార్పొరేషన్కి ప్రభుత్వం వారు నియమించబడిన కల్వా సుజాత గారిని ఈ విధంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ కమిటీకి మొగుళ్ళపల్లి ఉపేందర్ గారిని కన్వీనర్గా చేయడం జరిగింది. ఒకటే విషయం, జరిగిన అవకతవకలపై సరిదిద్దే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. 2015లో 363/2015 నేతి రాములు గారు ఇది నా సొంత బిల్డింగ్ అని రాసి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారంగా జరుగుతున్న అన్యాయం ఇది. యాక్చువల్ అది తప్పు. నేతి రాములది కాదా బిల్డింగ్? ఆ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభది. ఇప్పుడు 40% తెలంగాణకి, 60% ఆంధ్రాకి ఉంది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ జరగకుండా కన్వీనర్గా ఒక మహాశయుడు ఉంటూ దాన్ని అధ్యక్షుడిగా పేరు మార్చుకొని 10 సంవత్సరాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి. ఆ వ్యక్తిని మనం అగౌరవపరచట్లేదు. వారు చేసిన కార్యక్రమం ఎంతవరకు సబబు అని మనం తెలుసుకుందాం. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. వామ్ వాళ్ళు వద్దు, ఐవీఎఫ్ వాళ్ళు వద్దు అని ఇట్లాంటి కార్యక్రమం కూడా చేసి గత 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడ సభలు పెట్టినా కూడా మీరు వారు పెట్టే సభలకు వెళ్ళవద్దని ఒక దుష్ప్రచారం చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆర్యవైశ్యులు అంటే వాసవి క్లబ్ కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ కానివ్వండి, ఏదైనా ఒకటే. ఎవరికి వీలున్నప్పుడు, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఏది చేసినా ఆర్యవైశ్యులు గ్రూప్గా జమై వీలైనంతలో సమాజ సేవ కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ఈ సంస్థలన్నీ ఉన్నాయి. అటువంటి సంస్థల్లో గుత్తాధిపత్యాన్ని వహించి నేనే అంటూ విర్రవీగుతున్న ఆ మహాశయునికి మనం తగిన గుణపాఠం చెప్పాలి అనేదే ఈ యొక్క సభకి సమావేశానికి నాంది. ఇప్పుడు ఎన్నో కోర్టులలో వేయడం జరిగింది. కోర్టుల్లో స్టే రావడం, స్టేను ఆయన వెకేట్ చేయించుకోవడం, ఈ లోపల గవర్నమెంటు డిఐజీ గారికి ఆదేశాలు ఇవ్వడం, డిఐజీ గారి యొక్క ఆదేశాన్ని కోర్టులో మళ్ళీ వారు ఛాలెంజ్ చేయడం, కోర్టులో అలా ఉండగానే 4వ తారీఖు రోజు ఇద్దరు విత్డ్రా అయినారు, ఒకరు స్క్రూటినీలో వెళ్ళిపోయారు అని సీల్డ్ కవర్లో పెట్టి మిగిలింది నేను ఒక్కనే అనే తెలిపే పదాన్ని కోర్టుకు సమర్పించారు. అందులో కూడా ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రార్స్ వాళ్ళని మీ యొక్క ఓటర్ లిస్టుని అమెండ్ చేసి తీసుకువచ్చి కోర్టుకి ఇవ్వమని సోమవారానికి డేట్ వేశారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి అంటే సోదరిమల్లారా మీరు అర్థం చేసుకోవాలి మహాసభలో ఉన్న లోపాలేంటి. ఆ లోపాల వల్ల మనకు తెలియకుండా వారు దాస్తున్నది ఏంది, అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ చర్చలు తప్పకుండా చేయాలి. 5 ఎకరాల భూమి కోలేటి దామోదర్ గారు, బిగాల గణేష్ గారు, మన పూర్వపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కష్టపడి తీసుకువచ్చిన దాంట్లో కూడా
ఆ పెద్దలను కూడా ఆ పెద్దలను కూడా పక్కకు పెట్టి తనే తీసుకువచ్చిందని దుష్ప్రచారం చేసుకుంటున్నారు. కోలేటి దామోదర్ గారు బతికే ఉన్నారు, వారి ముందర ఈ మాట అనండి. కాబట్టి ఏది చేసినా నేను చేసినా అంటే సమాజం చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని కూడా, అయ్యా మహాసభ అధ్యక్ష, ఏ బీద వారికి మీరు సహాయం చేశారు, ఎన్ని మీటింగులు పెట్టారు, ఎన్ని జనరల్ బాడీలు పెట్టారు, ఎవరికైనా ఏదైనా సహకారం ఇచ్చిన దాఖలాలు ఉంటే సభాముఖంగా తెలుపమని అడుగుతున్నారు. కానీ దానికి ఎక్కడ కూడా ప్రతిస్పందించకుండా మౌనంగా ఉంటూ తను చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని అన్ని కోర్టులలో కూడా తను ముందుకు వెళ్తూ వకీళ్ళని పెట్టి ఖర్చులు పెట్టి చేస్తున్నాడు. ఈ ఖర్చులను ఎక్కడ రాస్తున్నారు అది కూడా మనం ఆలోచించవలసిన విషయం. వేరే వాళ్ళు ఎవరైతే కోర్టులో వేశారో వాళ్ళు సొంత ఖర్చులతోని వాళ్ళు వెళ్తుంటే తన జేబు నుంచి పెడుతున్నాడా, మహాసభ నుంచి పెడుతున్నాడా? గతంలో ఎలక్షన్ కార్యక్రమాల మీద కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అవన్నీ కూడా ఎందులో పెట్టారు, ఎందులో రాశారు, అవన్నీ కూడా రేపు జనరల్ బాడీలో బయటికి తీసి ధర్మంగా ఉంటే ఆమోదం చేద్దాం, ధర్మంగా లేకపోతే కక్కిద్దాం. ఇదే మా విన్నపం. రండి. తర్వాత వామ్ వారు, తర్వాత IBF వారు, మీ అధ్యక్షుల యొక్క ఆలోచనతోని మీరందరూ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా వినమ్రపూర్వక ఆహ్వానం తెలుపుతున్న చకిలం రమ